అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నయా ట్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకు వంకాయలతో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వంకాయలు, 10-15 పచ్చిమిర్చి, కళ్యామాకు రెమ్మలు, వెల్లిపాయలు, కొద్దిగా చింతపండు ఏంటంటే మీరు ముందుగానే నానబెట్టుకోవాలన్నమాట. సో తర్వాత ఇంకా కొన్ని చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు స్టవ్ మీద ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. కొద్దిగా అంటే మీరు తర్వాత చట్నీ మొత్తం అయిపోయిన తర్వాత పోపుకి వేసుకోవడానికి కూడా ఆయిల్ వేడి చేసుకోండి. దాంట్లో ఏంటంటే మీరు ముందుగా తయారు చేసుకున్న పచ్చిమిర్చిని ఆయిల్ వేడి అయిన తర్వాత ఆ పచ్చిమిర్చిని దాంట్లో వేసేయండి. పచ్చిమిర్చి మంచిగా అంటే నిదానంగా దాంట్లో గోలియండి. ఆయిల్ వేడైన తర్వాత వేయండి. సో దానివల్ల ఏంటంటే తొందరగా కాసేపు మనకి వాటర్ ఉండడం వల్ల చిటపటలాడుతుంది కదా. సో మీరు దానిపైన కొద్దిసేపు మూత పెట్టండి. తర్వాత మీరు వంకాయలని చిన్న కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని మిర్చి వేయించిన ఆయిల్లోనే వేయించుకోండి. ఇవి కూడా కొంచెం దోరగా అంటే పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోండి. దానివల్ల ఏంటంటే మీకు వంకాయలు పచ్చి స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. తర్వాత దీనంతటిని కూడా ఈ మిశ్రమాన్ని మొత్తం ఫస్ట్ మనము పచ్చిమిర్చి వేయించినాం కదా. సో దాన్ని మీరు మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చిమిర్చి, నానబెట్టుకున్న చింతపండు, వెల్లిపాయలు, కొంచెం చిటికెడు పసుపు, మళ్ళీ ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం ఫస్ట్ ఏంటంటే మీరు కొద్దిగా మిక్సీ పట్టండి. తర్వాత ఈ గోలుతున్న వంకాయలు ఉన్నాయి కదా, సో దాన్ని కూడా మీరు మిక్సీ పట్టిన పచ్చిమిర్చితో మిక్సీ పట్టాం కదా, సో దాంట్లో మీరు ఏంటంటే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. జీలకర్ర వల్ల కూడా ఏంటంటే మీకు చట్నీ అనేది చాలా మంచి రుచి వస్తుంది అన్నమాట. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఈ వంకాయలు వేగుతున్నాయో లేదో ఒకసారి చూసుకోండి. వంకాయలు చూసారు కదా కొంచెము కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఇంకా కొద్దిగా చింతపండు మీరు పచ్చిమిర్చిలో వేయించిన మిర్చిలో కొద్దిగా వేసుకోండి. దీంట్లో కొద్దిగా చింతపండు వేసుకోండి. ఈ చింతపండు దీంట్లో వేస్తే ఏంటంటే ముక్కలకి కొంచెం పులుపు అనేది పడుతుంది. తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ వంకాయలని ఈ మిశ్రమంలోకి తీసుకున్న తర్వాత మిక్సీ పట్టండి. తర్వాత మీరు ఇందాక మీరు వేయించిన ఆయిల్ మిగులుతుంది కదా, దాంట్లోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వేసుకొని కొద్దిగా కలపండి. దాంట్లోనే కొద్దిగా ఎల్లిపాయలు పోపులో వేసుకోండి. కళ్యామాకు కూడా వేసుకోండి. చట్నీ పోపు వేయడం వల్ల ఏంటంటే కొంచెం మన టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. దాంట్లోనే చిటికెడు పసుపు వేసుకోండి. మీరు మిక్సీ పట్టిన ఆ చట్నీని దీంట్లో తీసుకోండి. అంతే, వేడి వంకాయ చట్నీ అంటే ఎప్పుడు రొటీన్గా వంకాయ కర్రీ ఫ్రై అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.